టొమాటో, పండుమిర్చి, గోంగూర ఈ మూడింటి కాంబినేషన్తో నేను నిలువ పచ్చడి పట్టాను. చాలా టేస్టీగా ఉందండి. ఇదే కొలతలతో చేస్తే మీకు సంవత్సరం పైగా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా మారకుండా ఉంటుంది. తీసుకున్న ఈ గోంగూరని, పండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుని మిక్సీ జార్లోకి చింతపండు, సాల్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుని, వెల్లుల్లి, ఆవుపిండి, మెంతిపిండి, కట్ చేసుకున్న మిర్చి ముక్కలను వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని ముక్కలుగానే ఉంచుకోవాలి. ఇందులోకి టమాటాలను వేసి పసుపు కూడా యాడ్ చేసి, మరీ మెత్తగా కూడా చేసేయకూడదు. దీన్ని కూడా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన గోంగూరను కూడా వేసి కలిపి బాగా నొక్కి పెట్టి 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. 3 రోజుల తర్వాత చూస్తే ఇలా గట్టి పడిపోయి ఉంటుంది పచ్చడంతా. దీన్ని ఒకసారి కలుపుకుని కడాయిలోకి పావు కప్పు ఆయిల్ని వేడి చేసి తాలింపుకి కావాల్సిన అన్నీ వేసుకుని దోరగా వేయించి చల్లార్చుకోవాలి. ఈలోపు కలిపెట్టుకున్న పచ్చడిని నేను ఒక చిన్న రోట్లోకి 3 సార్లుగా దంచి తీసుకున్నాను. ఇది కూడా మొత్తం మెత్తగా దంచేయకూడదు, కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. అదే బౌల్లోకి మళ్ళీ దాన్ని అంతా తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇక్కడ 2 గరిటెలు తీసుకుని తాలింపులోకి వేసాను. గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నాను. బౌల్లో మిగిలి ఉన్న పచ్చడిని కూడా ఇంకో గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవాలి.